నేను అశోక్, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కూటమి సర్కార్ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలను అమలు చేయమంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆ హామీలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈరోజు టీడీపీ ఆవిర్భావ సభలో కూడా చంద్రబాబు నాయుడు హామీలకు సంబంధించిన అమలు మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నేను బయట ఉండి మాట్లాడాను, హామీలు అమలు చేయగానే నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు చూస్తుంటే పరిస్థితులు అలా లేదంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల సంబంధించినటువంటి హత్య అంటారా, ఆత్మహత్య అంటారా, లేదంటే అది యాక్సిడెంట్ అంటారు, దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రవీణ్ పగడాలని హత్య చేశారంటూ కూడా క్రైస్తవ సంఘాలకు సంబంధించిన అందరూ మాట్లాడుతూ ఉంటే అది హత్య కాదు, యాక్సిడెంట్ అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దీని మీద వివిధ రకాలుగా భిన్న స్వరాలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీని మీద చర్చ జరిపించి దానికి సంబంధించిన అంశం గురించి కూడా క్లారిటీ ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. ఏపీ తాజా రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ సీనియర్ నాయకులు జూపుడు ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్కారం సార్. మీరు? బాగున్నాను సార్. ఏంటి సార్ ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ ఏంటి? ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చర్చ జరుగుతుంది? నిజంగానే దీని వెనక కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే కావాలని చెప్పేసి దీన్ని ఇష్యూ జరిగే పరిస్థితి కనిపిస్తుందా? అంటే కావాలని ఒక అంశం మీద ఒక చనిపోయిన వ్యక్తి మీద కావాలని ఎవరు చేసే అవకాశం అయితే ఉండకూడదు. ఎందుకంటే మతం అనేది అది ఒక ప్రత్యేకమైనటువంటి ఇండివిజువల్ హ్యాబిట్. భారత రాజ్యాంగం మనిషికి ఇచ్చిన స్వేచ్ఛలో నీకు ఇష్టం వచ్చినటువంటి మతాన్ని, దేవుణ్ణి నువ్వు కొలుసుకోవచ్చు. ఓకే, దేర్ ఇస్ నో నువ్వు ఈ దేవుణ్ణే కొలవాలి, ఈ మతాన్నే పెట్టుకోవాలి, ఇలా లేదు. అది అంటే భారత రాజ్యాంగమే లౌకిక రాజ్యాంగం. పుట్టలకు మొక్కుతాం, చెట్లకు మొక్కుతాం, అదేవిధంగా పోచమ్మకు మొక్కుతాం, వెంకటేశ్వర స్వామికి మొక్కుతాం, లేకపోతే చర్చికి వెళ్తారు, మసీద్కి వెళ్తారు, ఎవరెవరి అభిప్రాయం వాడిది. అంటే మతం ఎప్పుడు కూడా మనిషిని నిర్దేశించకూడదు. మనిషి ఒక ఆలోచనని, తన నమ్మకాన్ని తను నమ్ముకొని, ఒకే ఫ్యామిలీలో 4-5 రకాల నమ్మకాలు ఉంటాయి దాని. కాబట్టి ఇది ఒక అంశం మీద ఒక వ్యక్తి చాలా డీప్గా స్టడీ చేసి ఉండి ఆ అంశం మతమైనప్పుడు, ప్రవీణ్ పగడాల ఒక మేధావిగా ఒక దశాబ్ద కాలంగా ఈ రాష్ట్రంలో అనేకమైన అంశాల మీద థియలాజికల్ స్టడీస్ చేసినటువంటి వ్యక్తిగా అవలీలగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి. అది బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, అతనికి ఉన్నంత పట్టు కానీ, నాలెడ్జ్ కానీ నిజంగా దాని మీద ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కూడా లేదు. ఏది 24 అవర్స్ దాని మీదే పనిచేసే పాస్టర్స్ కానీ, లేకపోతే పూజారులు కానీ, లేకపోతే మన మసీదులో ఉండే వాళ్ళకు కానీ ప్రవీణ్ పగడాలకు ఉన్నటువంటి ఆ లోతైనటువంటి విశ్లేషణ డిబేట్లో వచ్చి చూసినప్పుడు మాలాంటి వాళ్ళు అవతల తేలిపోతూ ఉన్నారు. ఇంతెందుకు రక్షణ టీవీ ఛానల్లో కొన్ని అంశాల మీద, సెక్యులరిజం మీద, లేకపోతే ఈ మతాల మీద నేను ప్రవీణ్ పగడాల తర్వాత మిగతా వచ్చినటువంటి కొంతమంది హిందూ సమాజం నుంచి, ముస్లిం సమాజం నుంచి వచ్చినటువంటి డిబేట్లు చేశాము. నేను మైసెల్ఫ్ ఐ వాజ్ షాక్డ్. హీ హాస్ గాట్ ఎన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ సబ్జెక్ట్. దాని ద్వారా కొంతమంది వార్నింగ్ ఇవ్వటం, ఈయన మళ్ళీ అపాలజీ చెప్పటం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరెవరు చేశారా ఏంటనేది ఒకళ్ళు ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే వస్తుంది. అంటే నేను ఇది ప్రత్యేకంగా నాకు ఒక అభిప్రాయము కలిగిన చెప్పలేనటువంటి ఒక పరిస్థితుల్లోకి ఆయన ఆ హత్య అనేది నెట్టబడింది. అవునా? ఎందుకంటే ప్రయాణిస్తున్నటువంటి వాహనం కానీ, ఒక మోటార్ సైకిల్ ఒంటరిగా ప్రయాణించడం, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి కోవూరు, రాజమండ్రి, ఈ క్రమంలో ఏం జరిగింది, ఎవరు వెంటాడారు, ఇక్కడి నుంచి విజయవాడకి ఎవరు పిలిచారు, విజయవాడ నుంచి కోవూరు ఎవరు పిలిస్తే వెళ్ళాడు, ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్లో రావాల్సిన అంటే ఒంటరిగా ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి చిక్కులు ఇవన్నీ కూడా. అయితే ది వే హీ హెస్ బీన్ అంటే కనపడినటువంటి శవం చూస్తే మర్డర్ చేసినటువంటి లక్షణాలే ఎక్కువ కనపడుతున్నాయి. ముఖం మీద కత్తులతో, గొడ్డలతో ఉన్నటువంటి దాడుల్లాగా మీకు వచ్చినటువంటి చూసారా? ఒకవేళ ఏమైనా మనం చూపించగలిగితే, ఒకటి మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఫోన్ కన్నా మీ ఫోన్ బాగా పనిచేస్తుందేమో, ఒకసారి చూడండి. అంటే ఫర్ ది సేక్ ఆఫ్ ఆడియన్స్, మనం జస్ట్ లైక్ దట్ లేకుండా
నువ్వు ఆ ఫొటోస్ని పెట్టగలిగితే అవి నిజంగా గొడ్డలతోటో కత్తులతోటో ముఖం మీద కొట్టకపోతే ఆ విధంగా ముఖం రెండుగా చీలిపోదు. పెదవు కానీ ముక్కు కానీ అవన్నీ వచ్చాయా మీ దగ్గర? వస్తే అదే మీరు కొంచెం ఒకసారి కెమెరా ముందు పెట్టగలిగితే దాన్ని అది మీరు డిస్ప్లే చేయండి. ఓకే, దాన్ని బట్టి చూస్తే ప్రాథమికంగా ఎవరు చూసినా సరే ఇది ఖచ్చితంగా ఎవరో కొట్టారు అంటారు. రెండవది, కొట్టిన తర్వాత మోటార్ బైకు ఆయన పైన సురక్షితంగా ఉంది. ఒకళ్ళు జారి పడ్డాడు అనుకోండి, బైక్ ఒక చోటుకి వెళ్ళాలి, లేకపోతే ఇంకొక వెహికల్ ఏమైనా కొడితే అతను ఒక చోటు పడాలి, బైక్ ఒక చోటు పడాలి. అలా కాకుండా ఆయన మీద బండి ఉంది, ఆయన మీద బైక్ని భద్రంగా పెట్టుంది, ఆయన దాని కింద ఉన్నాడు. వస్తున్నటువంటి అంశాల ప్రకారం ఎక్కడో ఆ దారిలో అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటాం మనం, టోల్ గేట్, ఆ టోల్ ప్లాజాకు ముందే ఇతని మీద దాడి జరిగినట్టుగా. ఆ దాడి జరిగిన సమయంలోనే ఒకవేళ ఆ బైక్ మీద వస్తున్న అతను అయి ఉన్నట్టయితే, క్రాస్ చేసుకొని గందరగోళంగా నడపలేక లేదా కాళ్ళు పెట్టుకొని వస్తున్న, నిన్న ఈరోజు మధ్యాహ్నం తెలిసింది ఏంటంటే అసలు ఆ ఫోటో అయింది కాదు అనేది ఒకటి వస్తూ ఉంది. ఎవరు ఆయన అంత పొడవలేడు, కాళ్ళు బైక్ ఆనించి కింద పెట్టుకున్నంత ఇంత పొడవలేడు, అతను కొద్దిగా షార్ట్గా ఉంటాడు. పొడవు ఉన్న వ్యక్తికి ఇంత పొట్ట కనపడుతూ ఉంది, అతనికి అసలు పొట్టలేదు అని వాళ్ళ పిఏనే ఈరోజు ఒక స్టేట్మెంట్ ఒక లేడీ ఇవ్వటం జరిగింది. సో దట్ ఇస్ నాట్ హిస్ ఫోటో అని. సో అతన్ని ఎవరు ఎక్కడ కొట్టారు, కొట్టిన చోట ఉన్న కట్టెలు కనపడుతున్నాయి ఫొటోస్లో, కట్టెలు. ఆ కట్టెలు అక్కడ ఉన్నాయి. కట్టెలు కొట్టకపోతే కట్టెలు ఎందుకు ఉంటాయి? కట్టెలు ఉన్నాయంటే కత్తికి రక్తం మరకలు ఉన్నాయంటే అక్కడ ఉన్నాయి. గుండెల మీద చెప్పుతోటి కాళ్ళతోటి తన్నినటువంటి మరకలు కనపడతా ఉన్నాయి. నాకు తెలిసి దీన్ని ఇంత టాప్ టెక్నాలజీ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇన్ని రోజులు ఎందుకు తీసుకుందో కూడా నాకు ఆశ్చర్యమే. అర్థం కావట్లేదు. అంటే అర్థం అవుతుంది, ఏమని కావాలని డిలే చేస్తున్నారని. అంటే నేను పోలీస్ మీద కానీ లేదా ప్రభుత్వం మీద కానీ నేను ఇప్పుడే ఒక ముద్ర వేయదలుచుకోవాలి. ఎక్కడో ఇంకో కాస్త డీప్గా ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తారేమో. బట్ ప్రైమా ఫెస్సీ ఏ కేసుకైనా ప్రైమా ఫెస్సీ ఉంటుంది. ప్రైమా ఫెస్సీలో ఖచ్చితంగా ముఖం మీద ఉన్నటువంటి ఘాట్లు కత్తితోటో గొడ్డలతోటో లేకపోతే ముఖం అంతా చీలిపోయి ఉన్నట్టుంటే ఎందుకు చీలిపోతాయి? బాడీలో ఎక్కడ ఏం కనపడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడంటే అసలు అతను కొట్టడం వెన్నెముక ఇరిగిపోయేటట్టుగా కొట్టేశారు. వెన్నెముక ఇరిగిపోయిన తర్వాత వాళ్ళ కసి ఎంతవరకు ఉందంటే ఆ ముఖాన్ని కనబడకుండా, అంటే ఆయన మాట్లాడేటప్పుడు ఆ నాలెడ్జ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ముఖం నుంచి వచ్చాయి కదా, కాబట్టి అతను ఆ ముఖాన్ని కనబడకుండా అంత కసితోటి చేశారు అనేది ఒక వర్షన్ కనపడుతూ ఉంది. దీస్ ఆర్ ఆల్ వర్షన్స్. ఎందుకంటే ఆ డెడ్ బాడీని రాజమండ్రి తీసుకెళ్ళిన తర్వాత దాదాపు కొన్ని వేల మంది క్రైస్తవ పాస్టర్స్ కానీ లేకపోతే బిలీవర్స్ కానీ కొన్ని వేల మంది వచ్చారు. కానీ ప్రభుత్వం దగ్గర చలనం లేదు. ప్రభుత్వానికి సంబంధించి చలనం లేదు. చనిపోయినోడు పలానా మతస్థుడు కాబట్టి నేను తాగకూడదు అనేది ప్రభుత్వంకే ఆ లక్షణం, ఆ బ్యాడ్ క్వాలిటీ ఉండకూడదు. ప్రభుత్వమే సెక్యులర్. అవును, రాజకీయ నాయకుడైనా ప్రభుత్వమైనా సెక్యులర్ ఉండాలి. ప్రభుత్వమే ఒక రంగు పూసుకొని చనిపోయినాడు ఇంకొక మతానికి సంబంధించినాడు కాబట్టి నేను మాట్లాడితే నా ఇష్టం వచ్చేదని మాట్లాడతాను. ఎందుకు స్పందించారుగా? హోమ్ మినిస్టర్ స్పందించింది, లోకేష్ స్పందించాడు, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి విచారణ జరపండి అని చెప్పేసి. అంటే స్పందించటం అంటే అక్కడున్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా రాజమండ్రి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు, అప్ టు విజయవాడ, అప్ టు ఒంగోలు, అటు నుంచి కాకినాడ, అటు నుంచి తుని, లేకపోతే ఆ ప్రాంతం నుంచి వచ్చినంత జనం, ఆ జనాన్ని అడ్రస్ చేసే విధానంలో ప్రభుత్వం అంత స్పీడ్గా లేకపోతే అంత కావాలన్నట్టుగా ఓన్ చేసుకున్నట్టుగా వాళ్ళ ప్రతిస్పందన లేదు అక్కడ. నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జనరల్ సెక్రటరీగా మాత్రం ఈ మాట చెప్పడం లేదు, ఒక మనిషిగా మాట్లాడుతున్నాను. దెర్ ఆర్ సో మెనీ బిలీఫ్స్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది, నీ మతాన్ని అంగీకరించకపోతే నువ్వు చంపేస్తావా, లేకపోతే నీతో ఆర్గ్యుమెంట్ చేస్తే నువ్వు చంపేస్తావా? స్వతంత్ర పోరాటంలో ఎంతమందిని చంపేసి ఉండాలి? చాలా మంది. అప్పుడు జరిగినటువంటి ఘర్షణలు అవన్నీ వేరు కాదండి. అసలు ఎటు తీసుకెళ్తున్నావు? సెక్యులర్ అనే పదాన్ని నువ్వు ఎటువైపు తీసుకెళ్తున్నావు? ఇది రోజు నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు
ఒక డిప్యూటీ సీఎంగా ఆ రోజు ఒక లడ్డు దగ్గరే జరిగినట్టు అంశానికి లడ్డు మనం తయారు చేసేది అది, అవును. కానీ మనిషి అండి ఇక్కడ. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దీనికి సంబంధించి? కాదు, మాట్లాడాలి కదా. హీ విల్ టాక్, హీ హ్యాస్ టు టాక్. నేను అడుగుతున్నా, ఆయన ప్రశ్నించడానికి వచ్చాడు కదా. ఒక మనిషిని కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు ప్రభుత్వం సరిగా రావట్లేదని. యూఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్ పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద గవర్నమెంట్. మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. మీ మాటల కోసం చూస్తున్నారు. ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది, బాధ్యత రాహిత్యం అనేది ప్రభుత్వంలో కనపడతా ఉంది. కాబట్టి పోలీసు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, పోలీసులు కూడా చూద్దాం చేద్దాం అంటే అంత నెగ్లిజెన్సీ. ఇలాంటి ఘటనకి కొన్ని లక్షల మందిని కదిలించినటువంటి ఈ హత్య అంటే ఎవడు చేశాడు ఏంటి అనేది ఇంకా జరగాలి. కాబట్టి నేను చెప్పట్లా, కొన్ని మా అనుమానాలు ఉన్నప్పటికి కూడా ప్రజలు అనుకున్న మాటల్ని ఒక రాజకీయ నాయకుడు విన్న తర్వాత ఒకళ్ళు అది నిజమై ఉంటుందేమో అనేది చెప్పడానికి మేము సందేహిస్తా ఉన్నాం. ఎందుకంటే ఫ్యాక్ట్ విల్ కమ్ అవుట్, హ్యాస్ టు కమ్ అవుట్. బయటకు వస్తుంది. అసలు బయటికి రాకముందు ప్రభుత్వం యాక్షన్ ఎలా ఉండాలి అంటే, నా వాడు కాదు, నా మనిషి కాదు, క్రిస్టియన్స్ మాకు ఓట్లు వేయలేదు, ఎస్సీలు మాకు ఓట్లు వేయలేదు అనే దృక్పథాన్ని ప్రభుత్వం చేస్తే ఎవడిదే ఈ రాష్ట్రాన్ని బ్రతికించాలి? అందరూ ఓట్లు వేస్తేనే కదా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా. ఎందుకు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ, హోమ్ మినిస్టర్ కానీ, లేకపోతే అతను ఉన్నటువంటి లోకేష్ గారు కానీ, ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అంటే ఎందుకు అడ్రస్ చేయలేదండి? మతాల మధ్యకి సంబంధించి అంత సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి దాన్ని అంత పెద్దగా చర్చనీయాంశం చేయగలరు. ఖచ్చితంగా వెళ్ళాలి కదా. సెన్సిటివ్ ఏంటి కనపడటం లేదా? అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నటువంటి ఆ క్రైస్తవ జనాంగాన్ని చూసినప్పుడు ప్రభుత్వంలో చలనం ఉండదా? 10 మంది ఒక చోట కూర్చొని వచ్చేస్తారు కదా మీరు. సో ప్రవీణ్ పగడాలకు జరిగినటువంటి ఆ ఘోరమైనటువంటి దాన్ని ఏమంటాము, అది చేసిన మర్డరా లేకపోతే ఇంకొకట ఇది అసలు ఈ సమాజంలో దీన్ని ఏమాత్రం అంగీకరించడానికి వీలు లేనటువంటి ఒక సబ్జెక్ట్ గా నేను మాట్లాడుతున్నాను. ఎస్, అక్కడి నుంచి హైదరాబాద్కి శవాన్ని తరలించారు. హైదరాబాద్లో కొన్ని లక్షల మంది వచ్చారు. ఆయన అంతిమయాత్రలు చాలా మంది, లక్షల మంది. దీన్ని ఏమనాలి? ఓకే, మీరేంటి సార్, మీరు ఒక రాజకీయాల నుంచి పక్కన పెడితే మీరు ఒక సైంటిస్ట్గా, ఒక సెక్యులరిజంకి సంబంధించి, ఒక రాజకీయానికి సంబంధించి మీరు చేసినట్టుగా ఇది చూస్తున్నప్పుడు నిజంగా దీని వెనక ఏదన్నా రాజకీయ నేతల ప్రమేయం ఉంటుంది అనేది పక్కన పడేస్తే, వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు అలాంటి ఏమన్నా ఇబ్బంది పెట్టినాయా? మతాల మధ్య వాళ్ళు చేసేటువంటి విద్వేషాలు ఇలాంటివి ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాయా? అంటే ఇక్కడ ఇలాంటి వాటి కారణం అవుతున్నాయి అనుకోవాలా? అంటే ఒకటి నాకు అనిపిస్తున్నది ఏంటంటే, అతను చాలా లోతుగా ఆర్గ్యుమెంట్ చేశాడు చాలాసార్లు. ఇట్లా మళ్ళీ డిబేట్ లో కూర్చున్నప్పుడు వచ్చాయి. ఎవరు వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది కదా, ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాని ద్వారా అతను కొన్ని వార్నింగ్స్ వచ్చాయి, ఆ కుటుంబానికి కొన్ని వార్నింగ్స్ వచ్చాయి. సో ఆ భయం తాలూకా ఏముంటుందంటే, అతను కొన్ని క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. ఎవరెవరికి ఎందుకు చెప్పారో, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వీటన్నిటి మీద భయపడ మనిషి స్వతహాగా కొంత భయం ఉంటుంది కదా, ప్రాణం మీద భయం ఉంటుంది. అతను మర్చిపోయి ఉండొచ్చు నేను క్షమాపణ చెప్పానని, కానీ అవతల వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకొని ఉండే ఇలాంటివి జరుగుతాయి. అంతే కదా, దొంగతనంగా జరిగే మర్డర్స్ అన్ని కూడా ఇలాంటివి కదండి. ఎవరో ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు లేకపోతే ప్లాంట్ గా ఏదైనా చేయదలుచుకున్నప్పుడు మనం దాన్ని పెద్దగా మనం దాన్ని గుర్తించలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. కాబట్టి నేను ఒక సైంటిస్ట్ గానే కన్నా బీయింగ్ అన్ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా ఒక నమ్మకం కలిగి ఉండటం తప్ప ఒక మనిషి ఎవరు తప్పని ఎందుకంటారు కదా, ఎవరు అంటారు కదా. దాని ద్వారా జరిగినటువంటి తతంగం కదా ఇదంతా. అదర్వైజ్ ఎస్ అది కాదు, ఇది ఓన్లీ యాక్సిడెంట్, ఒక లారీ కొట్టిపోయింది లేకపోతే తనే జారిపడ్డాడు తేల్చండి. అదైనా పోలీసులు విచారణలో తెలుస్తారు, తేల్చాలి కదా. దానికి ఇంత టైం ఎందుకు పడుతుంది? ప్రొసీజర్ ఉంటుంది కదా. తీసుకోండి సార్, ఆయన ఇక్కడ 24వ తేదీన బయలుదేరాడు. హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ దాకా మధ్యలో ఉన్నటువంటి టోల్ గేట్స్ పోల్లు ఉన్నాయి. తీసుకోండి, ఎలా బయలుదేరాడు మనిషి? ఆల్ ఫుటేజ్ దొరుకుతాయి కదా, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు తీసుకోండి. ఇప్పుడేం ప్రతిదీ ఓపెన్ సీక్రెట్ అయిపోయింది కదా. ఈయన కాకపోతే ఇంకొకటి ఇస్తాడు. ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఎవడైనా భయపడి ఇవ్వలేదేమో. సెల్ ఫోన్ లో రికార్డ్ చేసినట్టు అంశాలు ఉంటే రావచ్చు బయటికి. వచ్చిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత నువ్వు చేసేది ఏంది? అదేదో సామెత ఒకటి ఉంది, అసలోడే లేనప్పుడు నువ్వెందుకు అన్నట్టుగా. ప్రభుత్వం కాబట్టి ది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఖచ్చితంగా క్రైస్తవుల పట్ల
క్రిస్టియన్స్ పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యతిరేక భావం స్పష్టంగా ఇక్కడ కనబడుతూ ఉంది. ఎందుకు కనబడుతూ ఉంది? ప్రభుత్వం ఆ లక్ష్యంతో ఉండకూడదు, నంబర్ 1. నంబర్ 2, ఇది రాజ్యాంగం ప్రకారం కూడా కరెక్ట్ కాదు. మీరు బీజేపీ తోటి కలిసి వెళ్ళిపోయి ఒకే మతం మాత్రమే ఈ దేశంలో ఉండాలనే స్లోగన్కి కట్టుబడి ఉన్నారేమో. రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది క్రైస్తవులు ఒక బహిరంగ సభ రాజమండ్రిలో పెట్టబోతున్నారు. కోటి మంది క్రైస్తవులు ఎవరైతే చర్చికి వెళ్తారో, ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముతారో, ఎవరైతే మానవ హక్కుల కోసం ఉంటారో వాళ్ళందరూ కూడా కదిలి ఒక కోటి మందితో ఒక బహిరంగ సభ పెట్టబోతూ ఉన్నారు. కెన్ యూ స్టాప్ ఇట్? ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే పర్మిషన్ ఇవ్వదేమో, పర్మిషన్ కూడా కాదనుకొని వాళ్ళు బహిరంగ సభ పెట్టారు అనుకోండి, కోటి మంది ఒక చోట చేరితే ఏమవుతుంది? ఖచ్చితంగా దాన్ని ఆపడం సాధ్యం అవ్వదు కదా. ఎందుకు ఆపాలి అసలు? మీరు ఒక హత్యను ఆపలేకపోగా ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు. వాళ్ళు మనం దానికి సాక్ష్యంగా బయలుదేరి మా మీద జరుగుతున్న దాడుల్ని మేము ప్రభుత్వ దృష్టికి శాంతియుతంగా తీసుకురాదలుచుకున్నాం. వాళ్ళేమి ఇంకొక విధంగా పోవట్లేదు. ప్రార్థన ద్వారానే, వాక్యం ద్వారానే, ఉపన్యాసం ద్వారానే వాళ్ళు కోటి మందితో తయారవుతూ ఉన్నారు. ఇది నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దీన్ని మీరు కూడా సప్రెస్ చేయొచ్చేమో, పర్మిషన్ లేదనొచ్చేమో, లేకపోతే క్రైస్తవ పాస్టర్లు ఎక్కడున్నారో వాళ్ళందరూ కూడా అవసరం చేయొచ్చేమో, లేదా భయభ్రాంతులు చేయొచ్చేమో. బట్ ఒక కోటి మంది నిరసన తెలపాలనే ఒక ప్రయత్నం ఈరోజు ప్రవీణ్ హత్య ద్వారా బయటకు వచ్చింది. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా చెప్పాలి. దీనికి సంబంధించి మరి పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. మరి దానికి సంబంధించి ఏముంటుందో కూడా చూద్దాము. సో పాలిటిక్స్ గురించి సంబంధించి చూస్తే మీ ప్రత్యర్థి అనాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. సో ఏంటి, ఆయన ఏమో హామీలు చెప్పిన ఎలక్షన్స్లో ఆయన చెప్పారు సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేస్తామని. ఇప్పుడేమో మళ్ళీ నేను బయట చూసి ఎన్నో మాట్లాడాను, చేస్తాను, చేయగలను నమ్మాను, కానీ ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తే అక్కడ అమలు చేసే పరిస్థితి లేదు, డబ్బులు కూడా లేవు అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి దీని పరిస్థితి అసలు? సార్, ఇప్పుడు అమరావతిలో కానీ లేకపోతే విజయవాడలో కానీ సపరేట్ ఆంధ్రలో కానీ బయటికి పోయి చూస్తే ఒక విధంగా, లోపల పోయి చూస్తే ఒక విధంగా ఏముంటుంది సార్? మరి ఆయనకి ఏం కనపడింది? ఆడసలు ఒక సెక్రటరియటే సరిగా లేదు, ఒక రాజధానే లేదు. కొత్తగా అన్ని మనం నిర్మిస్తామని అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్పాము. ఇప్పుడు దాకా ఉన్నాయని టెంపరీ భవనాలు, నారాయణ స్కూల్స్ లాగా అని చెప్పుకున్నాం మనం. ఇంకా నేను బయట ఉన్నప్పుడు ఒక విధంగా ఊహించుకున్నాను, లోపలికి వచ్చి చూస్తే మాత్రం ఇప్పుడు నేను మొత్తం అభిమానులాగా దీనిలో చిక్కుకొని పోయాను అనే చెప్పి అబద్ధపు మాటలు అవుతున్నాయి ప్రభుత్వం. ఇది ప్రజల్ని మోసం చేయటం కోసం ఎలక్షన్ టైంలో ప్రతిదీ ఆల్ ఫ్రీ బాబు అనే దానిలోకి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఏం చేశాడు? ఈ అబద్ధాలు చెప్పలేక ఇదిగో ఇలాంటిది వస్తుందనే గమనించి తన మేనిఫెస్టోలో 2019లో ఏం చెప్పాడో అంతకు మించి నేను కొత్త మేనిఫెస్టోలో ఎక్కువ పెంచలేకపోతున్నాను, ఈ మేనిఫెస్టోని నేను కంటిన్యూ చేయదలుచుకున్నాను అని. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా మంది కార్యకర్తలు ఆశ్చర్యపడిపోయారు. ఎలక్షన్కి ఏదైనా కొత్తది కనిపించాలి కదా ఒకటని. కానీ అంతకన్నా బడ్జెట్ కానీ లేకపోతే రాష్ట్ర ఆదాయం కానీ సహకరించడం లేదు. మనం అబద్ధాలు చెప్పి ప్రజల్ని ఎక్కడ మోసం చేద్దాం, కాబట్టి రేపైనా మనం బాధ్యత వహించాలి కదా ఈరోజు చెప్తే ఎలక్షన్ కోసం అని ఆయన అక్కడ ఆగిపోయాడు. కానీ ఈయనేం చేశాడంటే కొన్ని శబ్దాలు అంతకుముందు చేస్తున్నాయి కదా, బాధ్యత నేను ఇక్కడి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప రాను అని ఒక అతను మిమ్మల్ని పాతాళ లోకాన్ని తొక్కైనా సరే నేను కూటమి తయారు చేస్తానని ఒక అతను. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చెప్పారంటే అసలు ఏది చేయటానికి అవకాశం లేదో మేము చేస్తామని చెప్పేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు కూడా ఏంటంటే 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడం ఇస్తాడు, లేకపోతే 3 పూటలు అన్నం పెడతారు అనుకుంటే, లేకపోతే ఇంకా ఇప్పుడు అన్నం అవన్నీ పక్కకు పోయినాయి, క్వాలిటీ మందట, క్వాలిటీ మద్యం. అదేంటో నాకు అర్థం కాల. మద్యంలో కూడా 99 రూపాయలు బాటా రేటుకి క్వాలిటీ, అంటే 99 రూపాయలకి క్వాలిటీ ఉంటే 100 రూపాయలకి ఏముంటుంది, 200కి ఏముంటుంది, నాన్ క్వాలిటీ ఉంటుందా? అర్థం కాల. ప్రజలు ఆశపడ్డారు. కానీ ఆశపడ్డ ప్రజల్ని వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ వైపు తిప్పుకున్నారు కొంతవరకు. లేకపోతే మిషన్స్ ఏమన్నా ఈవీఎం మేనేజ్మెంట్ ఏమైనా జరిగిందా, ఇది ఒకటి ఉన్నది, అది ఒకటే ఉంది. ఇందాక పాపం లోకేష్ గారు మాట్లాడుతూ ఈవీఎంలు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా మొత్తం మేము చేయదలుచుకున్నా మేము చేసేస్తాం మా వైపు అని చెప్తున్నాం. నిన్న జరిగినటువంటి ఈ ఎంపీటీసీలు లేకపోతే ఎంపీపీలు జడ్పీటీసీలు జరిగినటువంటి శృంగభంగం కనబడుతూనే ఉంది, అక్కడ కనబడుతూనే ఉంది. ప్రజలు ఆడపిల్లలు రాజకీయాల్లోకి వస్తే ఎంత స్టబర్న్గా ఉంటారో అర్థమైపోయింది. తాత పక్క చేయి కింద దించితే లాక్కొని పక్కకి పోయినటువంటి ఘటనలు కనబడతాయి. మీ జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి జరిగింది కదా కొట్టిన ఇలాంటివన్నీ. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్ కి ముందు అబద్ధాలు చెప్పైనా సరే, అదేదో ఒక సామెత ఉంది,
1000 అబద్ధాలు ఏం చెప్పైనా సరే ఒక పెళ్లి చేయాలంటారు. ఉమ్, ఉమ్, ఆ తర్వాత అదేమవుతుందో తెలియదు. ముందు ఒకటే పెళ్ళి అయితే చేస్తే ఏ గొడవ ఉండదని. సో అలానే ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎలక్షన్స్ లో రావాలనుకున్నారా? అసలు ఇది ఎక్కడ సామెత నాకు అర్థం కాల. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అంటాం. బయట మనకు సామెత ఏంటంటే 1000 అబద్ధాలు చెప్పాను ఒక పెళ్లి చేయాలంటాం. అసలు ఇది ఘనమైనది అయినప్పుడు ఆ అబద్ధాలతో ఎట్లా స్టార్ట్ అవుతుంది? కాకూడదు కదా. కాబట్టి ఇక్కడ 1000 అబద్ధాలు చెప్పైనా సరే ఎలక్షన్లోకి మనం వెళ్ళాలి, గెలవాలి. గెలవటమే జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కినట్టుగా భావించారు. కానీ ఇప్పటి నుంచి ప్రజలు తొక్కుతారు వీళ్ళని, ప్రజలు తొక్కుతారు. ఎందుకంటే స్టార్ట్ అయింది. వాళ్ళే చేతులు ఎత్తేసి మేము బయట ఉండి చూస్తే ఒక విధంగా, ఏమన్నా ఇది ఏమన్నా 3D సినిమానా? బయట ఉంటే మామూలు అద్దాలు, లోపలికి పోతే నీకు వేరే కళ్ళ అద్దాలు పెట్టి సినిమా చూపించడానికి. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండి 3 సార్లు ముఖ్యమంత్రి ఉండి ఇది 4వ సారి కదా ఉన్నటువంటి ఒక వ్యక్తికి, అనుభవం ఉందనుకున్న వ్యక్తికి, ఆ కూటమికి అసలు ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన అనుభవం ముందు మేమెంత ఆఖరి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తారో తెలియదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడైతే మాత్రం కరెక్ట్గా ఆకాశంలోనే పెడుతున్నాడు. ఏం చేస్తారు ఆయన నమ్మట్లేదా మీరు? ఆకాశంలోనే తీసుకెళ్తున్నాడు. తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే టైం విల్ డిసైడ్ సో మెనీ థింగ్స్ కదా. మీరు కొత్తగా అంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే ఆయన 15 ఏళ్ళు మేము కలిసి ఉంటామని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. ఇది 100 ఏళ్ళు కలిసి ఉంటామని పెళ్లి చేసుకుంటారు సార్. అలా అంటారా? ఓకే. 15 ఏళ్ళు ఎంత, 3 ఎలక్షన్లే కదా అనుకుందాం. 15 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ కథ ఏంటి అసలు అనుకుందాం. 15 ఏళ్ళు ఎందుకు చెప్తున్నారు? 50 ఏళ్ళు ఎందుకు చెప్పట్లేదు? 20 ఏళ్ళు ఎందుకు చెప్పట్లేదు? 10 ఏళ్ళు ఎందుకు చెప్పట్లేదు? అంటే 15 ఏళ్ళకి ఏంటి మీ బంధం? ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. అదే అసలు 15 ఏళ్ళ బంధం అసలు ఇదేంటి మనకైతే అర్థం కావట్లా. 15 ఏళ్ళకి ఏమన్నా మొత్తం మారిపోద్దా? లేకపోతే ఈక్వేషన్స్ ఏమైనా మారిపోతాయా? లేకపోతే ఒక రాజ్యాంగాన్ని మొత్తాన్ని తీసేసి వేరే రాజ్యాంగం ఏమైనా తీసుకొచ్చి పెట్టేసి అక్కడ మోడీ గారితో ఈయన అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ దేశంలో రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చేసి సొంత రాజ్యాంగాన్ని తీసుకొచ్చి పెట్టే చరిత్ర ఏమైనా కనపడతా ఉందా? 15 ఏళ్ళ చరిత్ర ఏంటో మనం ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఆ మాట్లాడిన వ్యక్తికి వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ది 15 years, ఆఫ్టర్ 15 years వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇది చాలా విచిత్రమైనటువంటి బంధం. ఇది 15 ఏళ్ల బంధం. ఈయన వయసు ఎంత? ఆయన వయసు ఆయన 75. ఈయన ఎంత అండి? మినిమం ఒక 60 ఉంటాడా? 55, 52నా? 52కి 75కి ఈ మైత్రి ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఇది ప్రజలతో కూడుకున్నది. ప్రజలు డిసైడ్ చేస్తారు. పొలిటికల్ నాయకుడు కాదు ఎప్పుడు డిసైడ్ చేసేది. ఆఫ్టర్ ఆల్ మీరు పొలిటికల్ రీజనల్ పార్టీస్ అయినా నాయకుడు డిసైడ్ చేస్తారనుకుంటే కార్యకర్తలు, తర్వాత పార్టీ, దాని ప్రణాళిక, మిగతా నాయకులు వీళ్ళందరూ వస్తారు. జనరల్గా ఏం చెప్తారంటే మామూలుగా మేము మా నాయకులతో ప్రజలతో మాట్లాడుకున్న తర్వాత ఇవన్నీ కలుస్తే జరుగుతూ ఉంటాయని చెప్తారు. బట్ ఎక్కడైనా యాడ్స్టిక్గా నువ్వు ఒక 15 సంవత్సరాలు పెట్టావంటే దాని మీద ఏదో ఒకటి జరుగుతుంది అనేది చంద్రబాబు నాయుడు జాగ్రత్త పడటానికి ఈయన ఒక చెప్తా ఉన్నాడు. లేకపోతే వీళ్ళు జాగ్రత్త పడటానికి ఒక అంశం తీసుకొస్తా ఉన్నారు. బట్ ఫర్ అస్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. మాకు అవసరం లేదు. కానీ మీరు చేసిన తప్పంతా కూడా అబద్ధాలతోటి కూడినటువంటి వాగ్దానాలు, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఈ రోజు ఇంప్లిమెంటేషన్లోకి బడ్జెట్ మీకు సహకరించినటువంటి నేపథ్యం. మీరు ఏం చేస్తున్నారు? ఒక కూటమిగా ఏర్పడి అమరావతిని మీరు ఎవరికి అప్పచెప్పారు? ముందుగా మీరు 100% మీరు ఇస్తున్నటువంటి ముందుగా విడుదల చేస్తున్న శాంక్షన్స్లో అన్నీ కూడా తిరిగి మళ్ళీ మనకెంత రావాలి? వాళ్ళ కాంట్రాక్టులకి ఇచ్చారంటారా? వాళ్ళ మనుషులకే. వాళ్ళ మనుషులకే 1 లక్ష రూపాయలు ఇస్తే 80,000 తిరిగి రావాలి వెనక్కి. 20,000 మాత్రం వాడు పనిచేయాలి. సో ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు అక్కడ. మొత్తం పార్టీ ఎవరిని పెట్టినా సరే డబ్బులు 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 దానిలోకి వెళ్ళిపోయారు. ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మొత్తం ఏ వర్క్ జరిగినా సరే ఎన్డీఏలో ఉన్న వాళ్ళని గౌరవిస్తాం, బట్ వర్క్ అంతా కూడా కార్యకర్తలే చేస్తారు. గౌరవం ఏంటి, వర్క్ ఏంటి ఇక్కడ? నీ గౌరవం కోసం నీతోటి ఎవడు ఎన్డీఏలో ఉన్నవాడు ఎవడు వచ్చాడు? అసలు గౌరవం కోసం వచ్చారా? ఎవరు గౌరవం ఇస్తే నీ గౌరవం పెంచడానికా, వాళ్ళ గౌరవం పెంచుకోవడానికా? ఎవరు వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయి కదా అందరికి. కాదు సార్, నువ్వు వర్క్లన్నీ నీ కార్యకర్తలకు ఇస్తానంటున్నావు, ఎన్డీఏని గౌరవిస్తానంటున్నావు. అంటే వాట్ ఈస్ దిస్? అది ఈ లింక్ ఏంటి అసలు? ఎన్డీఏని గౌరవించడం అంటే ఒక చీర పెట్టడమా, లేకపోతే ఒక పంచే, లేకపోతే ప్యాంటు షర్ట్ పెట్టడమా, లేకపోతే పిలిచి భోజనం పెట్టడమా? ఎన్డీఏలో ఉన్నటువంటి జనసేన వర్కులు కోరుకోదా? బీజేపీ వర్కులు కోరుకోదా? పోస్టులు కోరుకోరా? కాబట్టి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం నాడు ఏం చెప్తున్నారంటే మేము వర్క్లన్నీ కార్యకర్తలకు ఇస్తాం. మొన్న అంతకుముందు ఏం మాట్లాడారు? ఓన్లీ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా
టీడీపీకే కూటమికి వాళ్ళకి ఇస్తాం, ఇస్తాం, వైసీపీ వాళ్ళకి ఇవ్వం. కానీ ఈరోజు మళ్ళీ దాని మీద విమర్శలు వచ్చారు, మాట మార్చేశారు. మాట మార్చి ఏమంటున్నారంటే లేదు లేదు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తాం, బట్ ఇచ్చినా సరే మా వాళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటున్నారు. అంటే నువ్వు ఎలా అయిపోయిందంటే ప్రభుత్వం అనేది పార్టీ అయిపోయింది. పార్టీ ప్రభుత్వంగా వచ్చిన తర్వాత ప్రభుత్వం టోటల్ గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్, యువర్ పార్టీ ఈజ్ డిఫరెంట్. బట్ మీరు పార్టీ ప్రభుత్వం రెండు ఒకటిగా చేస్తే ఈ డెమోక్రసీ ఎందుకు, ఈ ఎన్నికలు ఎందుకు, మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు, ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లు మీ దగ్గర పనిచేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఎవడు నువ్వు బిడ్డింగ్ పెడుతున్నావు, 1 లక్ష రూపాయలకో 1 కోటి రూపాయలకో నువ్వు ఒక వర్క్ ఇచ్చేటప్పుడు ఎలా నీ వాడికి ఇస్తావు అసలు? అలా ఇవ్వకూడదు కదా. ఎలా ఇస్తావు? ఇస్తే నీకు దాని మీద సంతకం ఎవడు పెట్టాలి? సంతకం ఎవడు పెట్టాలి? అక్కడ ఉన్నటువంటి పీడీనో అధికారులు లేకపోతే ఐఏఎస్ ఆఫీసరు నీకు సంతకం పెట్టాలి, బిల్లు శాంక్షన్ చేయాలి, లేకపోతే నీకు వర్క్ ఇన్స్పెక్ట్ చేయాలి. మొత్తం టీడీపీ కార్యకర్తలకు ఇచ్చే పని అయితే, నువ్వు ఇచ్చుకునే పని అయితే ఈ యంత్రాంగం నీ దగ్గర పనిచేయాల్సిన అవసరం ఉంది. బ్యూరోక్రసీ కాబట్టి బ్యూరోక్రాట్స్ ఆలోచించరా. ఈరోజు కడపలో ఏం జరిగింది? ఆ జడ్పీ చైర్మన్కి ఒక నోటీస్ ఇచ్చేసి ఆ మున్సిపల్ కమిషనరు సెల మీద వెళ్ళిపోయి లాంగ్ లీవ్. గవర్నమెంట్ అడిగింది నువ్వు లాంగ్ లీవ్ వెళ్ళిపో, మంత్రికి అక్కడ ఉన్నటువంటి చైర్మన్కి గొడవ జరుగుతూ ఉంది, మొత్తం వైసీపీ ఎక్కువ ఉంది కాబట్టి వైసీపీ ఏదో విధంగా లాగాలంటే ప్రజాస్వామ్యం లేకపోతే ఇంకొకట? ఈరోజు ఆల్ ఆఫీసర్స్ ఇన్ తెలుగు ఈ గవర్నమెంట్లో ఆల్ ఆఫీసర్స్, ఆల్ ఐఏఎస్, ఆల్ గ్రూప్ 1 పీపుల్, ఆల్ ఐపీఎస్ పీపుల్ దే ఆర్ ఇన్ డోల్డ్రమ్స్. ఎవరికి పని చేయాలి, ఎందుకు పని చేయాలి, అసలు మనం ఎందుకున్నాం పట్టించుకోవట్లేదు. వాట్ ఆర్ ద నామ్స్ ఆఫ్ యూపీఎస్సీ, వాట్ ఆర్ ద నామ్స్ ఆఫ్ ఏపీఎస్సీ? దేని ప్రకారం యూఆర్ ఏ న్యూట్రల్ ఆఫీసర్. నువ్వే ఒక పార్టీకి పనిచేసి కొమ్ముగాస్తానికి వచ్చినటువంటి ఆఫీసర్ కాదు, ఇక్కడ కాంపిటీషన్ ద్వారా వచ్చినటువంటి వాడివి. యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ త్రూ ది ఎగ్జామినేషన్స్, త్రూ ఇంటర్వ్యూస్. ఒక పార్టీ రాజకీయంలో ఉంటే దానికి నువ్వు సంతకం పెట్టాలనుకున్నటువంటి పాలేరువా? కాదు, ఆఫీసర్స్ ఆర్ నాట్ పాలేర్స్. కాబట్టి దే ఆర్ థింకింగ్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నించే హక్కు వాళ్ళకు. వాళ్ళు రూల్ ప్రకారం చేయాలండి. నువ్వు ఒక ముఖ్యమంత్రి గారిని నువ్వు ప్రకటిస్తామంటే ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మొత్తం నా కార్యకర్తల ద్వారా చేస్తాను. తీసేసేయండి, ఎంఆర్ వాళ్ళని తీసేయండి, ఎంపీడీ వాళ్ళని తీసేసేయండి, తహసీల్దార్ని తీసేసేయండి. నీకు డిఎస్పీ ఎందుకు, లేకపోతే వ్యవస్థలు ఎందుకు? ఇంకా మీరు తీసుకుని మొత్తం వసూలు చేసుకుని వాళ్ళకి ఇచ్చేసేయండి. కాబట్టి అనుభవం తప్పు మాట్లాడితే, అనుభవం అబద్ధాలు మాట్లాడితే, అనుభవానికి చేత కాకపోతే, అనుభవమే కన్ఫ్యూజన్ లో పడితే, ఏది బయట నుంచి చూసినప్పుడు ఒక విధంగా ఉంది అంటే నీకు అనుభవం ఉన్నట్ట లేనట్ట, నీ అనుభవం పనిచేస్తున్నట్ట పని చేయనట్ట. నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది ఫండమెంటల్స్ పాయింట్స్. ఇప్పుడు దేనికి గెలిపించారు నీకు? కూటమిలో అతను పవన్ కళ్యాణ్ అతను చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వెళ్ళిన తర్వాత ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ చూడమనండి, చూసిన తర్వాత చెప్పమానండి. ఆయనేమో కాకినాడలో పిఠాపురంలో మాట్లాడుతూ ఆయన మొత్తం నా కార్యకర్తలు చూస్తారని ఆయన, ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఈయన కార్యకర్తలు చూస్తారని ఈయన, రేపు బీజేపీ వాడు పెట్టుకుని బంచి వీళ్ళిద్దరూ నాకెంత పని చేయాల్సినటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు మళ్ళీ నేను ఇచ్చిన కావిడిని పెట్టుకుని మోయాల్సినటువంటి వాళ్ళు, ఆ బొంగొకటి ఈ బొంగొకటి నీళ్లు తెసి మా తొట్లో పోయాల్సిన వాళ్ళు, ఈడెవడరా ఈడు కాల్ చేస్తున్నాడు అంటే. ఈ రోజు పిఠాపురంలో అతను ఎవరు, అతను వర్మ, మొన్న అన్నారు కదా మేము మా వల్ల గెలిచారు అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నారు. వర్మ నీ కర్మ అన్నట్టుగా ఈ రోజు వర్మ ఏం చేశాడు? పిఠాపురం అంత దరిద్రంగా ఉంది, ఈ టౌన్ అంత మురికి కంపుతో ఉందని కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చొచ్చాడు. ఆయన ఇప్పుడు రివర్స్ లో ప్లాన్ స్టార్ట్ చేశారు, మళ్ళీ టీడీపీ తరఫున మాట్లాడుతున్నాడు ఆయన. చెప్తున్నా సార్, అంటే ఏమవుతుంది నీ 15 years ప్లాన్ ఏమవుతుంది అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక కూటమిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, అది కూడా పవన్ కళ్యాణ్ మీద వెళ్ళి ఫిర్యాదు చేయడం అంటే మరి అది ఎంతగా కూటమి ఐక్యతగా ఉండాలో చెప్పాలి. ఇట్ ఇండికేట్స్ కదా. అంటే నువ్వు అది వర్మ నీ కర్మ అని నాగబాబు గారు మాట్లాడిన తర్వాత ఆ వర్మ పాపం ఏం చేస్తాడు? ఖచ్చితంగా తన ఎగ్జిస్టెన్స్ తను చూసుకుంటాడు. వైఎస్ఆర్ అతనికి తెలుగుదేశం పార్టీ ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా ఇండిపెండెంట్ గా ఒకసారి గెలిచిన వ్యక్తి, ఆ తర్వాత టీడీపీలో చేరిన వ్యక్తి, ఈ రోజు తనే ఎగ్జిస్టెన్స్ పోతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏది బాబు ఇక్కడ మన కేరాప్ అడ్రస్ లేకుండా పోతా ఉంది, మన కేరాప్ అడ్రస్ తీసుకొచ్చి బీజేపీకి ఇచ్చారు కానీ మంద పోయింది ఇక్కడని అంటే అతను స్టార్ట్ చేశాడు. ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు, స్టార్ట్ చేశాడు. అంటే ఆయన ఎగ్జిస్టెన్స్ అంటే వాడు తెలుగుదేశం ఎగ్జిస్టెన్స్ కాదా? ఖచ్చితంగా ఆయన చెప్పాడు కదా, తెలుగుదేశం పార్టీ ఇంకా ఇక్కడ ఆనవాళ్ళు ఉంది, ఖచ్చితంగా మనం గెలిచాము, ఇక్కడ మన ప్రస్థానం ఉందని. అంటే ఈజ్ దేర్ ఐ థింక్ అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ కనపడటం లేదా? కూటమిలో కాన్ఫ్లిక్ట్ కనపడటం లేదా? కూటమిలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు తిరువూరులో కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఆయన ఒక వార్నింగ్ ఆ పార్టీకి ఇచ్చేసాడు, దో ఈజ్ ఎ జూనియర్.
దో ఈజ్ ఏ జూనియర్, ఎవడా మీరు అన్నట్టుగా ఇచ్చారు, ఎవరిని లెక్క చేయటంలా. అక్కడ కూడా వర్గాలుగా అయిపోయి అక్కడ కూడా బీభత్సంగా ఉంది, గందరగోళంగా ఉంది. అక్కడున్న అతనే నిన్న పాపం బాలకోటయ్య గారు అనుకుంటా, ఆయన విమర్శించాడు. ఆయన చెప్తా ఉన్నాడు, ఈ రోజు తిరువూరులో ఎలక్షన్ పెడితే తెలుగుదేశం గెలవదని చెప్పాడు ఆయన. అంటే ఏది గెలుస్తుంది? వైసీపీ గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు? 10 నెలల్లోనే అక్కడ వైసీపీ గెలుస్తుంది. అంటే రాష్ట్రం అంతా ఈ విధంగా తిరగబడే సమయంలో మేమేం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీయింగ్ ఏ ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని అంశాల మీద నెగటివ్గా నేను చేయలేకపోవచ్చు అని చెప్పిన దాన్ని ఈ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అతను చెప్పిందే కరెక్టే కదా, వయసులో చిన్నవాడైనా అనుభవంలో చిన్నవాడైనా అతను ప్రాక్టికల్గా చెప్పాడు కదా అని ఈరోజు ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దెర్ ఇస్ నో అమ్మఒడి, దెర్ ఇస్ నో ఫ్రీ బస్, దెర్ ఇస్ నో ఫ్రీ సిలిండర్, దెర్ ఇస్ నో నిరుద్యోగులకు ఇస్తాను అంటే నిరుద్యోగ వృత్తి లేదు, 15 ఏది అమ్మఒడి లేదు, నీకు 15 నీకు 15 నీకు 15 అన్న మంత్రి కామెంట్స్ ఆయన లేడు. ఆఖరికి పోలవరం చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఆయన, ఎక్కడ ఇంకేమైనా మట్టి ఏమైనా మిగిలిందా అన్నట్టుగా ఎటు తీసుకెళ్ళడానికి తెలీదు. సో ఇన్ని గందరగోళాల మధ్య పాపం చంద్రబాబు నాయుడు గారిని మేము మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్ని అట్లీస్ట్ మీరన్నా అర్థం చేసుకోండి, వర్క్లు అయితే మీకు ఇస్తా, కానీ ఇక్కడ ఏదో గందరగోళం ఉందో నాకు బయటప్పుడు నేను ఒకటి మాట్లాడాను, లోపలికి వచ్చి చూస్తే మాత్రం అంటే ప్రజల్నే ఈ విధంగా మోసం చేసినట్టు వ్యక్తి ఓట్లు వేయించుకున్న తర్వాత నాకు లోపలికి వస్తే వేరే విధంగా కనబడుతుంది 3D సినిమా అని చెప్పే వ్యక్తి రేపు కార్యకర్తలుగా అన్ని ఇస్తానంటే నమ్ముతారు కార్యకర్తలు? వాళ్ళ ప్రజల్లో భాగం కాదా? అది వాళ్ళు ఆలోచించుకుంటారు ఖచ్చితంగా. అధికారులని సెలవు పెట్టిపోతా ఉన్నారు, ఆఫీసర్స్ దే ఆర్ నాట్ రెడీ టు లిజన్ టు యూ, వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ, దే హావ్ బికమ్ మోర్ ఇండిపెండెంట్. నేను ఒక రెవెన్యూ అసోసియేషను నాయకుడితో నేను మాట్లాడాను, పేరెందుకులేండి, మాట్లాడితే అన్న సెక్రటరియట్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఈ ప్రభుత్వం చాలా దారుణంగా తయారైపోయింది, ఎంప్లాయీస్ అంటే అసలు లెక్క లేకుండా ఉన్నారు, కాబట్టి పొరపాటు పడ్డామన్నా అని చెప్తున్నాడు. ఎందుకు మీరు అంత తొందరగానే డెసిషన్కి వస్తున్నారంటే ఓన్లీ 8 months కదా, పాపం వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా అంటే ఏ ఇబ్బందులు అన్నా మాకు వచ్చిన ఇబ్బందులు అన్నారు. మా వాలంటీర్ల సచివాలయ ఉద్యోగులు అయితే గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళు ఏం చేయాలా బాబు అని. వాళ్ళకేం చెప్పారు? ఇక 5,000 కదా 10,000 ఇస్తా ఉన్నారు, మీ వ్యవస్థను తీసేయమన్నారు. దానికి మంత్రి రోజుకు ఒక సమాధానం చెప్తారు, ఏది వాలంటీర్స్కి ఉన్నటువంటి ఒక వాలంటీర్ అతను మంత్రి పదవి చేయాల్సిన పనులు చేయకుండా ఇలాంటివి చేస్తున్నటువంటి పనులు కనపడతా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ అబద్ధాలు చెప్పడానికి సిద్ధపడినటువంటి నీ సీనియారిటీ, సిన్సియారిటీ లేకుండా మాట్లాడే పనికిమాలిన విధానం, ఇవన్నీ కూడా ఏం ఎక్స్పోజ్ చేస్తున్నాయంటే వీళ్ళంతా అబద్ధాల దాని మీద ఒక సౌధం నిర్మించుకుని ప్రజల్ని మోసం చేసి వచ్చారు. బట్ ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రాక్టికల్, ఫ్యాక్ట్ ఈజ్ డిఫరెంట్. ఈ బడ్జెట్ తోటి వీళ్ళు చెప్పినవన్నీ కూడా ప్రజలు ఊహాలోకంలోకి తీసుకెళ్లి ఓటేయించుకున్నారు, కానీ అవన్నీ నెరవేర్చడం కోసం విచ్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అనేది నేల మీద నడవండి అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది, రైతులు అర్థం చేసుకున్నారు. అంటే ఇది తెలుగుదేశం కార్యకర్తల నుంచే నాయకుల నుంచే ఎక్కువగా ఇవన్నీ వస్తున్నటువంటి మాటలు వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడటం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడటం లేదు. మాట్లాడితే ఇదిగో ప్రవీణ్లాగా ఏమైపోతారో భయం వేస్తా ఉంది. అతను మాట్లాడినందుకే కదా ఇప్పుడు నేను మీ ముందు మాట్లాడుతున్నా, రేపు ఏమవుతుందో నాకు కూడా భయం ఉంది లోపల. కానీ భయాన్ని మనం పక్కన పడేసి మాట్లాడకపోతే ఈరోజు వాక్ స్వతంత్రం మీద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఖచ్చితంగా అవును, దానికి సంబంధించి ఇచ్చింది. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకుండా చేసుకునే విధానంలో కెన్ యూ కాల్ ఇట్ ఈస్ ఏ ట్రూ డెమోక్రసీ? Definitely not. Then what for you are there as a chief minister or the prime minister or a governor or other post? What for it? What for? నేను అడుగుతున్నాను, మీరు అసలు ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేని, దాని ప్రకారం నడవలేని, రక్షించలేనటువంటి వ్యక్తులుగా ప్రభుత్వంలో మీరుంటే దేనికోసం? గాడిదలు కట్టానుక పెట్టుకున్న పార్టీలు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాట్ షుడ్ బి యువర్ డ్యూటీ? టు టేక్ కేర్. నీకు అందరూ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానం అండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటేసినా ఓటేకపోయినా మొత్తం ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వమన్నాడు. దానికి ఆపోజిట్గా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వమన్నాడు. నీ అనుభవం ఎక్కడికి వెళ్ళింది? అంటే కార్యకర్తలు సంతోషపడటం కోసమా? అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషపడచ్చేమో, కానీ ప్రాక్టికల్గా జరగదు కదా అది.
నెక్స్ట్ నేను 4 మర్చి చేసుకొని నువ్వు మళ్ళీ నిజం చెప్పాల్సి వచ్చింది కదా, లేదు లేదు ఇది అందరికీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని చెప్పి ఇన్ని అబద్ధాలతో మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం బాగుపడుతుందనంటే ఈ రాష్ట్రం ఇంకొక విధంగా ఏది స్వర్ణయుగం అంట, గుప్తుల కాలం స్వర్ణయుగం ఈరోజు వచ్చిందట. ఏంటంటే గుప్తుల కాలం ఏంటి, అసలు తెలుగుదేశం కాలం ఏంటి నేను అడుగుతా ఉన్నా. చెప్పానండి, హిస్టరీ చెప్పానండి, ఏన్షియంట్ హిస్టరీ గుప్తుల కాలంలో ఏం జరిగింది, అప్పుడున్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఈ రోజు ఉన్న టెక్నాలజీ ఏంటి, 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి లేకపోతే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది గుప్తుల కాలం అని చెప్తుంది. గుప్తుల కాలంలో నీకు డిజిటల్ టెక్నాలజీ ఉందా, అప్పుడు వ్యవసాయం ఉందా, అరకుంది, ఎద్దులు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, నీ లిమిటేషన్ ఎంత, ఇంత. గుప్తుల కాలం లిమిటేషన్ నీ జాగ్రఫికల్ కండిషన్స్ ఎంత, ఈ రోజు ఎంత విస్తరించింది కదా మొత్తం. ఏంటి గుప్తుల కాలానికి నీ తెలుగుదేశం పార్టీకి నువ్వు పోలికేంటి అసలు? లేదులేండి, ఆయన ఇమాజినేషన్ ఆయన కొన్ని పోల్చుకుంటూ కాదు సార్, ఎట్ట పోలుస్తావు నువ్వు? హిస్టరీ కంపేర్ కావాలి కదండి, హిస్టరీ కంపేర్ కావాలి. ఇందాక నువ్వేమన్నావు, బయట నుంచి నేను మాట్లాడినప్పుడు పొరపాటు పడ్డాను, లోపలికి వచ్చి చూస్తే పొరపాటు వాళ్ళకి ఇప్పుడు గుప్తుల కాలంతో దీంతో ఎట్ట పొడుస్తాడు అబద్ధాలు కాకపోతే. ఓకే ఓకే, ఒక పాయింట్ సార్ కంక్లూడ్ చేస్తూ, ఈ వక్స్ బోర్డుకి సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి అంటే బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుంది కదా, సపోర్ట్ చేస్తూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అయితే కరాకంటే వక్స్ బోర్డుకి ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు, ఖచ్చితంగా దాన్ని అమలు చేయడానికి కుదరదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ మాత్రం ఇక్కడ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఓవైసీ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే నితీష్ కుమార్ లాంటి వాళ్ళని అందరినీ కూడా కొంత సీరియస్గా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఎందుకు మీరు ఎలా సపోర్ట్ చేస్తారు, ముస్లిమ్స్ మీకు వ్యతిరేకంగా ఉన్నారు, ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఇప్పుడు ఇచ్చేటువంటి సపోర్ట్ రాబోయే రోజులు మిమ్మల్ని దెబ్బతీస్తుందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఏం చూస్తారు, దీన్ని ఎలా చూస్తారు సార్? ఇవి చారిత్రాత్మకమైనటువంటి కొన్ని అంశాలు. మైనారిటీస్కి ఈ దేశంలో కొన్ని రక్షణలు రాజ్యాంగపరంగా కల్పించబడ్డాయి. దానిలో భాగమే వక్ఫ్ బోర్డు అనేది. వాళ్ళ నమ్మకాల ప్రకారం వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తులు ప్రభుత్వం ఇచ్చినవి, ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చి దీన్ని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, మనం ఎందుకు ఒక బోర్డు తోటి దాన్ని పరిపాలిస్తున్నాం? నువ్వు పోయి మిగతా వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి లేదు కదా. సో వక్ఫ్ బోర్డ్ ఈజ్ ఆల్సో లైక్ దట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అంటే సింపుల్ వేలో అర్థం కావడం కోసం నేను చెప్తున్నా ప్రజలకి. వక్ఫ్ బోర్డుకి ఒక బోర్డు ఉంటుంది, కొన్ని ఆస్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకు ఒక రాజ్యాంగం ఉంటుంది, దానిలో మత పెద్దలు లేకపోతే వాళ్ళ ఎల్డర్స్ వీళ్ళందరూ కలిపి డెమోక్రటిక్గా దాన్ని చూస్తూ ఉంటారు. సో దీని మీద కన్నేసినటువంటి ప్రభుత్వాలు ఏది, వాళ్ళ ఆస్తుల మీద. వక్ఫ్ బోర్డుకి ఇన్ని ఆస్తులు ఉన్నాయా? క్రిస్టియన్స్ ఆస్తుల మీద ప్రభుత్వాలు కన్నేసాయి. వాళ్ళు చేసింది మిషనరీ మనస్తత్వంతో, నీకు చదువు లేకపోయినా లేకపోతే ఆరోగ్యం బాగలేకపోయినా వాళ్ళే దగ్గరుండి తీసుకెళ్ళి హాస్పిటల్ కట్టించారు, బడి కట్టించారు, వాళ్ళు ఒక దేవుళ్ళలాగా నిలబడ్డారు వాళ్ళు. అట్లనే ముస్లింలకి కొన్ని ఆస్తులు ఇచ్చి మీరు పరిపాలించుకోండి, ఈ పేదరికం పోవాలంటే ఇన్ అడిషన్ టు ది గవర్నమెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇది కూడా తీసుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఎందుకు 4% రిజర్వేషన్ డిక్లేర్ ఫర్ ద ముస్లిమ్స్? వక్ఫ్ బోర్డుని ఉంచే కదా, వక్ఫ్ బోర్డుని తీసేసి చేయలేదు కదా. బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో 20% ఆఫ్ ది పాపులేషన్ ఉన్నటువంటి ముస్లిమ్స్కి ఒక సీట్ ఇచ్చిందా? ఇవ్వకపోగా ముస్లిమ్స్ ఏరియాలో హిందువులను పెట్టి గెలిపించుకుంది. అది ఓట్లేసారా లేకపోతే మిషన్ పెట్టుకున్నారా? ఇప్పటికీ డౌటే, ఇప్పటికీ డౌటే. నీ క్యాబినెట్లో ఒక ముస్లిం ఉన్నాడా? ఎంపీలో ఒక ముస్లిం ఉన్నాడా? ఈరోజు బీజేపీకి నేను అడుగుతున్నా. కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారంటే మీకు రిప్రజెంటేటివ్ ప్రాతినిధ్యం ఉండటానికి లేదు, నంబర్ 1 అక్కడ కొట్టేశారు. ఆ రిప్రజెంటేషన్ లేకుండా నిన్ను రాజకీయంగా ఖతం చేశారు. ఇప్పుడు మీకున్నటువంటి ఆస్తులు ఏమైతే ఉన్నాయో మీరు బ్రతకడానికి అనువైనటువంటి మార్గాలు ఒక చట్టం ద్వారా, ఒక బోర్డు ద్వారా, లేకపోతే ఒక వక్ఫ్ బోర్డుగా ఎందుకు పెట్టుకున్నారో ఆ వాటి మొత్తం మీద ఈరోజు దానికి ఆ బోర్డుకి ఉండేటువంటి సాధారణ లక్షణాలన్నీ కూడా ప్రభుత్వాన్ని ఓన్ చేసుకునే క్రమంలోకి వెళ్ళిపోతా ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఎవరు? ఎవడు అధికారంలో ఉంటే వాడు. చెప్తున్నా ఈరోజు అంటే ముస్లిమ్స్కి ఏది కూడా మేమిస్తే తప్ప, మైనారిటీస్కి మేమిస్తే తప్ప, రోటీ కపడా మకాన్ అంటాం చూడండి, మేమిచ్చింది తప్ప మీకేది ఉండటానికి వీల్లేదు. మసీదులు కానీ లేకపోతే ఇంకొక ఆస్తి కానీ లేకపోతే మీరు ఇంకెక్కడికైనా మక్కాకి వెళ్ళాలన్నా అది కానీ సొంతంగా మీకు ఉండటానికి వీల్లేదు, తీసేస్తున్నారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ప్రజాస్వామికంగా వక్ఫ్ బోర్డులో మీరు పెట్టినటువంటి విధానం, మీరు పెట్టిన బిల్లు ఇది ముస్లింలని అంతం చేయడం కోసం, ముస్లింలని ప్రజాస్వామికంగా అంతం చేయడం కోసం, వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా చేయటం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఒప్పుకోదు. బికాస్ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ సెక్యులర్ ఇన్ నేచర్. ఈరోజు మీకు పార్లమెంట్లో బలం ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు,
లేనంత మాత్రాన బలం ఉన్నవాళ్ళు బలహీనుడిని రక్షించడానికి ఏమైనా ప్రణాళికలు చేయాలి, కానీ బలహీనుడి దగ్గర ఉన్నదంతా తీసుకెళ్ళిపోయి మేము ఇస్తేనే నువ్వు తినాలనే దశలో తీసుకొస్తూ ఉంటే దేర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్డ్, ఆ బిల్లుని అపోజ్ చేసింది. అందుకే మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో స్పష్టంగా మాట్లాడారు. వక్ఫ్ బోర్డు మీద చట్టం చేసి దాని మీద అధికారాలన్నీ కూడా ప్రభుత్వం లేకపోతే ఇంకొకటి తీసేసుకొని వీళ్ళకి ఏమి లేకుండా చేసే విధానాన్ని ఖచ్చితంగా మైనారిటీస్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బతకాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీస్ పక్షాన నిలబడి, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ పేదల పక్షాన నిలబడి చేసినటువంటి విధానాలు, మొన్న పరిపాలనలో అతను తీసుకొచ్చినటువంటి నాడు నేడు కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా అద్భుతంగా పేదంటి పిల్లవాడు కూడా ప్రపంచాన్ని ఏలాల్సిన దశలోకి ఇంగ్లీష్ మీడియాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉందని చేసిన విధానం కానీ, వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులు కానీ వాటన్నిటిని తీసేశారుగా. ఇప్పుడు చేంజ్ చేసుకుంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది టు డూ ది వెల్ఫేర్. వీళ్ళు ఏంటంటే వెల్ఫేర్ అనే మాట ఉండకూడదు, నిరంకుశత్వం. నేను చెప్పి తెలుగుదేశం పార్టీ ఎలా సపోర్ట్ చేస్తుంది? అందరూ దట్టు బీజేపీ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాదు, కూటమిలో ఉన్నారు, మీరు సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఎవరు అండగా ఉండాలి? అన్ని పార్టీ మనుషులు కాదా వాళ్ళు? మనుషులు కాదా? వాళ్ళు బ్రతకడానికి హక్కు లేదా? ఓవైసీ అంటే అందులోనూ ఉలికిపడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి ఓట్లేదా? రేపు వాళ్ళు చూపించరా? మీరు ఎలక్షన్కి వచ్చినప్పుడు మీరు ఈవీఎంల మీద ఆధారపడి నెక్స్ట్ ఎలక్షన్ కూడా చేయదలుచుకున్నారా? ఈవీఎంలు ఎవడు క్వశ్చన్ చేయడా? చెప్తున్నాను సార్. ఈవీఎంలు ఇంకా మీరు కాన్స్పిరెన్సీని ఇంకా పెంచుతున్నారు రోజు రోజు. కాదు, అది వాళ్ళ నమ్మకం కదా. వాళ్ళ నమ్మకం ప్రజలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా నీకు ఈవీఎం బాక్స్లో కొత్త ఓట్లు వచ్చేసి ఒక వారం రోజుల్లోనే 80 లక్షల ఓట్లు మహారాష్ట్రలో ఎలా కలుస్తాయండి? హౌ దే 80 lakhs of votes, how they are going to add to the లిస్ట్? ఎలా చేశారు? అంటే దీన్ని ప్రశ్నించిన వాడిని ఏమో అడ్రస్ లేకుండా చేస్తున్నారు. నువ్వు నీ నమ్మకం మీద ఒక వ్యతిరేకంగా మాట్లాడితే ఈరోజు ప్రవీణ్ పగడాల అడ్రస్ లేడు. ఇంకా ఏపీకి అంటే వాక్ స్వతంత్రాన్ని అంటే మొత్తాన్ని నిర్మూలిస్తారా మీరు? నక్సలైట్ని 2026 మార్చి 31కి నిర్మూలిస్తాం అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు, నాయకులు, పార్టీలు ఈ దేశంలో ప్రజల్ని చంపుతారా? పాము తన పిల్లల్ని తింటుందో లేదో నాకు తెలీదు, అది ఒకటి ఉంది. అంటే ఈ దేశ ప్రజల్ని చంపడం కోసం మీరు ఏరివేస్తామని డేట్లు పెట్టి చేయటం కోసం ఇంకొక ఆలోచన విధానాన్ని ప్రదర్శిస్తేనే చేయటానికి మీరు ప్రభుత్వాల్లోకి వచ్చారా? పాపం కాదా? ఖచ్చితంగా పాపం కాదండి. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే మాట్లాడటానికి ప్రతివాడు భయపడిపోయి లోపల పడేస్తారు. లోపల పడితే ఒకవేళ ఏమవుతుంది? లోపల పడేస్తే మన బయటికి రాడా? బలహీనుడు వచ్చి చచ్చిపోతాడేమో. ఒకసారిగా చచ్చిపోయేది ఎప్పుడైనా? కోర్టులు ఖచ్చితంగా బెయిల్ ఉంటాయి, దానికి సంబంధించి కూడా ఉంటాయి. ఎవరు తప్పు చేసినా దాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా తీసుకోవాలి. కోర్టుల మీద ఈ దేశంలో నమ్మకం పోయింది సార్, అనకూడదు కానీ నమ్మకం పోయింది. జనాలకు నమ్మకం ఉందా? నిన్నగా వర్మ ఇంట్లో గుట్టలుగా డబ్బులు కనబడితే ఒక జడ్జి ఇంట్లో గుట్టలుగా డబ్బులు తగలబడితే అతన్ని ఇమీడియట్గా పక్కకు తీసేస్తే ఈరోజు కొలీజియం ఏం చేసిందంటే లేదు అది మాసిపోయిన చరిత్ర, ఈ అలహాబాద్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కోర్టు ట్రాన్స్ఫర్ చేసింది, సస్పెండ్ చేయకూడదు, అసలు తీసేయాలి అక్కడ ఆయన నుంచి. అంటే మనం ఏ కోర్టుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాళ్ళ మనుషులకైతే గుట్ల డబ్బులున్నా పదవులున్నా ఏమీ కాదు. మిగతావాడు ఎవడన్నా పేదోడు కానీ, డెమోక్రటిక్గా ఉన్నవాడు కానీ, పౌరోకుల కోసం మాట్లాడేవాడు కానీ, మైనార్టీస్ తరఫున మాట్లాడేవాడు కానీ, వెల్ఫేర్ కోసం మాట్లాడడం, ప్రజాస్వామ్యబద్ధంగా గళమెత్తేవాడు కానీ, వాడు మానవ హక్కుల గురించి మాట్లాడితే వాడికి శిక్షణ. హౌ లాంగ్? ఎంతకాలం టాలరేట్ చేస్తారు? పోతే కొన్ని ప్రాణాలు పోతాయేమో. బట్ ఏమైంది అమెరికాలో? మార్టిన్ లూథర్ కింగ్ రాలేదు, విప్లవాలు రాలేదు అక్కడ? ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు ఐ హావ్ ఏ డ్రీమ్ మార్చలేదా చరిత్రని? అమెరికా చరిత్రను మార్చలేదా? అంటే మీకు మీ దగ్గర ప్రభుత్వం అని అణుచేసుకుంటూ పోతే సరిపోతుందా? ముస్లిమ్స్ని మాట్లాడేవారు, పౌరకుల సంఘాలను మాట్లాడేవారు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండరు. అంటే మీరు ఏది చెబితే దానికి తలూపేవాళ్ళు. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు, నిన్నటిదాకా అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, ప్రజాస్వామిక దేవాలయం, దానిలోకి నువ్వు ఒక గుడ్డ కప్పుకొని వచ్చావు అదేదో ఇదిలాగా. ఏమండి వస్తాడు ఎవడైనా? నీ డ్రెస్సింగ్ ఏంటి అసలు? నేను అడుగుతున్నా ఈరోజు. అదే ఆయన సనాతనానికి సంబంధించి వేసుకున్నాడా? నువ్వు ఎందుకు పిఠాపురం మీటింగ్లో నీ ఆ కప్పుకున్న ఆ టవల్ ఎటు పోయింది? అక్కడ ఎందుకు లేకుండా పోయింది? అక్కడ అది లేకుండా నువ్వు మాట్లాడింది సనాతన ధర్మం.
నువ్వు ప్రజాస్వామిక పార్లమెంట్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్లో కూర్చొని నీ వేషధారణ ఏం చూపించావు? సనాతన ధర్మం గురించి ఎవరు నమ్మాలి? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బయట ఉంటే ఒక విధంగా కనపడింది, లోపలికి వస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలా, నేను లోపలికి ఇంకా రాలేదు, నాకేం కనపడట్లేదు బాబు, ఆయన ఏది చెబితే దాని వెనకాల నేను ఉంటాను, ఆయన ఎత్తడమే మా పని, జాకీలు పెట్టి ఆయన పడిపోయేదాకా. ఆయన పాపం ఎన్నిసార్లు చెప్తాడు? చూడాలి ఖచ్చితంగా దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు జూపూడికి ప్రభాకర్ గారితో స్పెషల్ ఎంట్రీ. చూస్తున్నానండి రాజకీయ.